పశ్చిమాసియాలో శాంతి నెలకొనేందుకు భారత్ అన్ని రకాల సహాయ సహకారాలు అందించేందుకు సిద్ధంగా ఉందని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. యుఏఈపై ఇరాన్ జరిపిన దాడులను తీవ్రంగా ఖండించారు. ప్రధాని మోదీ యుఏఈ పర్యటన సందర్భంగా ఇరు దేశాల మధ్య ఎల్పీజీ సరఫరా, వ్యూహాత్మక పెట్రోలియం నిల్వల రంగాల్లో సహకారంతో పాటు పలు ఒప్పందాలు జరిగాయి. భారత్లో మౌలిక సదుపాయాల రంగంలో $5 బిలియన్ పెట్టుబడి పెట్టనున్నట్లు యుఏఈ ప్రకటించింది. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ ప్రధాని నరేంద్ర మోదీ 5 దేశాల పర్యటనను యుఏఈ నుంచి మొదలుపెట్టారు. కేవలం కొన్ని గంటల పాటు జరిగిన ఈ పర్యటనలో భారత ఇంధన భద్రతను పటిష్టం చేసే దిశగా యుఏఈతో కీలక ఒప్పందాలు చేసుకున్నారు. యుఏఈ అధ్యక్షుడు మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్తో ప్రధాని మోదీ ద్వైపాక్షిక చర్చలు జరిపారు. పశ్చిమాసియా యుద్ధంతో నెలకొన్న పరిస్థితులపై చర్చించారు. యుఏఈలో నివసిస్తున్న 45 లక్షల మంది భారతీయుల భద్రతపై చర్చలు జరిపారు. యుఏఈపై ఇరాన్ జరిపిన దాడులను ప్రధాని తీవ్రంగా ఖండించారు. ఎల్పీజీ సరఫరా, వ్యూహాత్మక పెట్రోలియం నిల్వలపై భారత్, యుఏఈలు కీలక ఒప్పందాలు చేసుకున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఇంధన సంక్షోభం నెలకొన్న తరుణంలో భారత్కు యుఏఈ అత్యంత విశ్వసనీయమైన ఇంధన భాగస్వామిగా నిలుస్తుందని ఈ ఒప్పందాలు స్పష్టం చేస్తున్నాయి. వ్యూహాత్మక రక్షణ భాగస్వామ్యానికి సంబంధించిన నిర్మాణంపై ఇరు దేశాలు ఓ అంగీకారానికొచ్చాయి. గుజరాత్లోని ద్వారకా జిల్లా వాడినార్లో భారీ నౌకా మరమ్మతుల క్లస్టర్ను ఏర్పాటు చేసే ఒప్పందంపై సంతకాలు జరిగాయి. భారత మౌలిక సదుపాయాల రంగంతో పాటు ఆర్బీఎల్ బ్యాంక్, సమ్మాన్ క్యాపిటల్లో దాదాపు 40,000 కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టనున్నట్లు యుఏఈ ప్రకటించింది. అంతకుముందు 5 దేశాల పర్యటనలో భాగంగా అబుదాబి చేరుకున్న ప్రధాని మోదీకి ఘన స్వాగతం లభించింది. యుఏఈ అధ్యక్షుడు నహ్యాన్ స్వయంగా అబుదాబి విమానాశ్రయానికి వెళ్లి స్వాగతం పలికారు. అనంతరం ప్రధాని మోదీ గౌరవ వందనం స్వీకరించారు. విమానాశ్రయానికి వచ్చి తనకు స్వాగతం పలికిన యుఏఈ అధ్యక్షుడు నహ్యాన్ కు మోదీ కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు ఎక్స్ లో పోస్టు పెట్టారు. యుఏఈ పర్యటన తరువాత ప్రధాని మోదీ ఐరోపా బయలుదేరారు. నెదర్లాండ్స్, స్వీడన్, నార్వే, ఇటలీలో మోదీ పర్యటించనున్నారు.